హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని అయితే జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరులో ఇచ్చేటువంటి మే నెల ఏదైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉంటాయో ఇక ఆ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మార్చాలని అయితే చూస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే మనకి ఏదైతే వచ్చిన నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం హామీ ఇచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని ఇంకా ఎప్పటి నుంచి జమ చేస్తారని అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చాలామంది అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే వేచి అయితే ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు. రెండోది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూసిన వారు ఉంటే సో తప్పకుండా వీడియోని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను అందించే విధేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నామని అయితే వెల్లడించడం జరిగింది. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు రాబోతున్నటువంటి మే నెల మొదటి వారం నుంచి చివరి వారం వరకు అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారులకు అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను అయితే మహాలక్ష్మిలకైతే 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకైతే ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. సో ఇక ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి లేదంటే మే నెల చివరి ఆఖరిలో నుంచి అయితే మనకు ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.